స్వాతంత్రం వచ్చిన 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేయలేని అభివృద్ధి మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తుందని మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్రావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో యువ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మురళీధర్రావు, ఎంపీ అభ్యర్థి బోర నరసయ్య గౌడ్ హాజరయ్యారు. తెలంగాణలో ఒక బూతుల సీఎం కేసీఆర్ పోయాడు అనుకుంటే అంతకు మించి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి తయారయ్యారని మురళీధర్ అన్నారు. చెప్పేటట్లు ఈజీగా అర్థమయ్యేటట్టు నలుదిక్కుల పోయేది 4వ నెంబర్. ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది, 3 పాదాల 2 పాదాల మీద నడవదు. అందుకొరకు బూర నరసయ్య గౌడ్ దేశం ధర్మం డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి 4వ నెంబరు వచ్చింది కాబట్టి అది చెప్పేసి ఏపీ అందరినీ గమ్ చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. పోస్ట్ మ్యాన్ కు పైసలు వస్తున్నాయి, డైరెక్ట్ మీరు బటన్ నొక్కంగానే ఎవరికి కిసాన్ సమ్మాన్ నిధి కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఏ సబ్సిడీ కావాలన్నా ఎన్ని కూడా ఒక్కసారి బటన్ నొక్కితే పైసలు పడుతున్నాయి. ఎక్కడ కమిషన్ లేదు, ఎక్కడ దళాల్గిరి లేదు, ఎక్కడ బ్రోకర్గిరి లేదు. కాబట్టి మిత్రులారా, ప్రపంచంలోనే అవినీతిని రూపుమాపడం కోసం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ పని నరేంద్ర మోదీ గారు చేశారు. కాబట్టి మిత్రులారా, ఇవాళ దేశంలో నరేంద్ర మోదీ గారు ఒకవైపు అయితే మేము కూడా ఓడిస్తామని రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు. అయ్యా ఫస్ట్ సార్ ఓడిస్తామంటే ఏవైతే 45 సీట్లు వచ్చినాయి. మళ్ళీ రెండోసారి ఓడిస్తామని తిరిగితే 52 వచ్చినాయి. నువ్వు సెంచరీ కొట్టే వరకు నీ ఏజ్ అయిపోతుంది. రాహుల్ గాంధీ సెంచరీ వేసే వరకు వయసు అయిపోతుంది. పెళ్లి ఎట్లా కాలేదు, వయసు దాటిపోయింది. మీ అందరికి కూడా తెలుసు, ఒకసారి కాంగ్రెస్ వాళ్ళను, ఈ యొక్క టిఆర్ఎస్ వాళ్ళను ప్రధానమంత్రి ఎవరే అని అడిగాను. వాళ్ళ దగ్గర ప్రధానమంత్రి. నరసాపురం పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల ఉమ్మడి అభ్యర్థులను కలుపుకుని ముందుకు వెళుతున్నామని నరసాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఒక చేత్తో 100 రూపాయలు ఇచ్చి మరో చేత్తో 1000 రూపాయలు దోచుకుంటుందని అన్నారు. అలాంటి ప్రభుత్వాన్ని గద్దెదించుతామని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల పేరుతో పేద ప్రజలను మోసం చేస్తూ డబ్బు దండుకున్నారని, మద్యం ఇసుక మాఫియాతో లక్షల కోట్లు పక్కదారి పట్టేలా చేశారని తెలిపారు. ఎన్నికలకి సంబంధించి ప్రచారం ముమ్మరం చేయడం జరిగింది. ఒక వారం రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందువల్ల పెద్ద ఎత్తున రోడ్డు షోల ద్వారా ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. రోడ్ షోల్లో పెద్ద ఎత్తున ప్రజల యొక్క స్పందన అపురూపంగా ఉంది. మొన్నటి ఎండలో సైతం, అలాగే రాత్రి చీకటి పడ్డాక సైతం 9:30 అయినా కానీ మహిళలు, యువకులు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనేటువంటి ఆలోచనలు ప్రజలు ఉన్నారని పూర్తిగా అర్థం. ఒక చేత్తో 100 రూపాయలు ఇచ్చి రెండో చేత్తో 1000 రూపాయలు ఈ ముఖ్యమంత్రి లాగేస్తున్నాడు అనేటువంటి విషయం ఈరోజు మహిళలు సైతం గమనించారు. కాబట్టి ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో వారికి మంచి స్పందన లభిస్తూ ఉంది. వీధి కార్నర్స్ మీటింగ్స్ ద్వారా, హాల్ మీటింగ్స్ ద్వారా, రోడ్ షోల ద్వారా మేము ప్రచారం చేస్తున్నాం. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు 11వ తారీఖున 2 గంటలకు భీమవరంలో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించడం. ఈలోపు కూడా కొంత ముఖ్యమైనటువంటి వ్యక్తులు ప్రచారం కోసం రావడం ద్వారా ప్రచారాన్ని ఇంకా ముమ్మరం చేస్తారు. పోటీ చేస్తున్నటువంటి 7 శాసనసభ అభ్యర్థులు, 4 అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థులు, 3 జనసేన అభ్యర్థులు, మేము చక్కటి సమన్వయంతో ఎన్నికల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.
ఈ విధంగా చక్కటి సమన్వయంతో ముందుకెళ్ళడం ద్వారా ఈ పార్లమెంట్ స్థానం ప్లస్ 7 అసెంబ్లీ స్థానాలు కూడా గెలవబోతాం.